ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నేను ఆ బ్రతుకులను గడుచున్నాను, సంఘాలను గడుచున్నాను. మాట వినకుండా నువ్వెవరినైతే ప్రయోజకులుగా చేసి ఘనమైన పాత్రలుగా సిద్ధపరిచి భూదిగాంతల వరకు సేవకులుగా పంపించాలని, లేదా నీ మైండ్లో దేవుడు నిర్ణయించిన ఆ ప్రాంతానికి ఏ వ్యక్తులైతే పంపించాలి, ఆ ప్రాంతంలో ఏ వ్యక్తిని అయితే నిలబెట్టాలనుకుంటున్నావో, ఇప్పటి వరకు సైతానుగాడు చేసిన గలిబిలో వాళ్ళు కొట్టకపోయారు. అయితే ఇప్పుడు అదంతా సరిచేయబడి నష్టమైన దానికి 2 రెట్లు తిరిగి పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇచ్చి, ఆధ్యాత్మిక పరిపక్వతనిచ్చి, ప్రయోజకమైన పాత్రలుగా చేసి ఆయన అంటున్నాడు, సేవక గణాన్ని సిద్ధపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘాలు నేను గడుచున్నాను, దిగులు పడమాక అంటున్నాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు నీ జీవితంలో ఏ కోణాల్లో సాక్ష్యం విషయంలో నష్టపోయావా, పరపతిలో నష్టపోయావా, డబ్బు విషయంలో నష్టపోయావా, ఏంది ఎంత కష్టపడ్డా చిల్లు వేసిన సంచిలో పడుతుందా, ఏంది కుటుంబంలో నెమ్మది లేదా, సమాధానం లేదా, భార్యాభర్తల మధ్య గొడవల, తల్లిదండ్రుల దగ్గర విలువ లేకుండా పోయిందా నీ పరిస్థితి, ఏంది సమాజంలో, లేదంటే నీ ముడిగం అంటే నీ కులస్తుల మధ్య, నీ అనే వాళ్ళ మధ్యలో నీకు విలువ లేకుండా చేసుకున్నావా, ఏంది ఎవరు చూసినా ఒకవేళ తల్లి అనొచ్చు, చస్తే బాగుండీడు, మా యదానబడి ఈ రకంగా ఏదిస్తా ఉన్నాడని చెప్పని అంటున్నారా? భార్య ఎప్పుడు చేస్తావయ్యా, ఎందుకు నాకు ఈ శ్రమ వేదన అంటుందా? లేదా భర్తగా నువ్వు ఉండి నీ భార్య విషయంలో నీ భార్య విషయంలో వేదన అనుభవిస్తున్నావా? బాగా ఎప్పుడు అసలు ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు? ఇంత మానసిక ఒత్తిడి, ఇది అనుభవించడం కంటే చచ్చిపోతాం మేలని చెప్పని వేదన పడుతున్నావా? లేదు దేహంలో ఉన్న అనారోగ్య సమస్యను బట్టి ఇది నయం కాదని డాక్టర్లు చెప్పారు, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని చెప్పని వేదన పడుతున్నావా? లేదు నీ దేహంలో ఏదన్నా ఒక పురుషుడిగా లేదా ఒక స్త్రీగా గర్భం దాల్చే విషయంలో ఏదైనా లోపం ఉందని చెప్పని బాధపడుతూ లోపల కుమిలిపోతా, దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తా, నా బ్రతికేక మారుతుందా, నాకంటూ ఒక వారసుడు ఉంటాడా లేదా, నేను కూడా ఒక తండ్రిని అవుతానా లేదా, ఒక తల్లిని అవుతానా లేదా, ఏంది నాకు ఈ పరిస్థితి, లేదు నేను ఈ చదువు సంపూర్ణంగా నేను చదవగలుగుతానా, ఉత్తీర్ణత సంపాదించగలుగుతానా, ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలుగుతానా, లేదు నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నేను నా సమాజంలో మా కుటుంబం గురించి ఇలాంటి సాక్ష్యం ఉంది, అసలు మా బ్రతుకులు మారుతాయా? ఏమో మారేటట్టు కనపడతలేదు. ఇక మేము పతనవ స్థితికి, ఇంకా పరువు తక్కువ పరిస్థితిలో బ్రతికే పరిస్థితి కనపడుతుందేమో అనిపిస్తుందని చెప్పని ఒకవేళ కుమిలిపోతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు సైతాను గాడు నీ జీవితాన్ని నష్టం చేశాడు. అనేక కోణాల్లో నీ అనే వాళ్ళ ద్వారా ఇలాంటి వ్యతిరేకమైన మాటలు మాట్లాడేలాగా మానసికంగా కృంగిపోయి చావే శరణ్యం అనుకొని ఈ పూట ఈ మాటలని తెల్లారి ఏదో ఒకటి చేసుకుందాం అనుకునే సెక్షన్లో ఒకవేళ ఉన్నావేమో. అలాంటి పరిస్థితుల్లో నీ మనసు ఊగుతూ ఉందేమో. జాగరూకుడివై జాగ్రత్తగా ఈ మాటలు పట్టుకో. ప్రభువు నీ బ్రతుకులో వెలుగును ప్రకాశింపజేశాడు. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 60:1-3 సెలవిచ్చిన మాట, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, వెలుగు నీకు వచ్చినది, లే పైకి లేచి నిలబడు, ప్రజ్వలిల్లు, దేవుని కోసం మండు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తే నీ బ్రతుకు మీద, కుటుంబం మీద, నీ జీవితం మీద, నీ దేహం మీద, నీ బిడ్డల మీద, నీ భవిష్యత్తు మీద ఆయన వెలుగు గనక ప్రకాశిస్తే ఏ చీకటికి కూడా తావు లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎటువంటి శ్రమ వేదన పరిస్థితికి తావు లేదు. ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, వెలుగు ప్రకాశిస్తుంది. ఏముంది అక్కడ మాట చదవండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 1వ వచనం, నీకు వెలుగు వచ్చున్నది, లెమ్ము చేజరిల్లము, లెమ్ము చేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆమేన్. హల్లెలూయా. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. ఆమేన్. హల్లెలూయా. ఇంకింతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముందండి? కోట్లు వచ్చదా ఈ మాటకి? ఇట్లాంటి ఆశీర్వాదం నీ దగ్గరికి నీ వాళ్ళంతా మూట కట్టుకొని వచ్చి నీ మీద ఇంత ఆశీర్వాదం పోయగలుగుతారా? ప్రభు ఉచితంగా నీకు ఇస్తున్న మాట ఇది. విశ్వసించి దాన్ని పట్టుకొని కనుక, ఇదిగో ప్రభు పలానా రోజు దేవుని సన్నిధిలోకి వెళితే దైవజనుడి ద్వారా ఈ మాట నాతో మాట్లాడాను, ఇదిగో ఈ మాటను బట్టి ఆ వెలుగు నా మీద ఉదయించాలి, ఆ మహిమ నా మీద కనబడాలి, అది జనులంతా తెలుసుకొని నా ఉదయకాంతి కంటే నా ఉదయకాంతి అంటే
ఉదయాన్నే సూర్యుడు వస్తాడు అంటే నువ్వు కనబడంగానే అది అందరికీ కనపడుతుంది. అది కనబడి అందరు నీ దగ్గరకు వస్తారు. ఎవరంట? జనులు వస్తారు, రాజులు అంటే రాజకీయ నాయకులు నీ దగ్గరకు వస్తారు. నువ్వు నమ్మితే ఆ మాటను పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రభువా దైవజనుడి ద్వారా ఈ మాట ఇచ్చావు కాబట్టి ఇలా నీ ఎత్తిపట్టి కనుక ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు నీ భవిష్యత్తులో కానీ లేదు నీ జీవితంలో, కుటుంబంలో, నీ బిడ్డల భవిష్యత్తులో, నీ సేవలో, అన్ని విషయాల్లో కూడా ఈ ఆశీర్వాదాన్ని అక్షరాల అనుభవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించుట దాన్ని బట్టే ఉంది కార్యమంతా విశ్వసించుట దాన్ని బట్టే ఉంది. అప్పుడప్పుడు నీ విశ్వాసం విషయంలో కూడా పరీక్షలు ఎదురవుతాయి. అది గమనించాలి బాగా. విశ్వాసం విషయంలో పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలు ప్రతికూల అంటే వ్యతిరేకంగా కనపడుతూ అసలు ఏమీ లేదనుకున్నాడు ఒట్టి చేతులతో కూడా నిలబడే అవకాశం ఉంటుంది. అయినా సరే దేవుడిచ్చిన మాటను పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా నువ్వు అద్భుతాన్ని చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. కృంగిపోవాల్సిన పని లేదు. నా బ్రతుకు ఇంకెప్పుడు మారుతుంది, ఈ వ్యసనం నుంచి ఎప్పుడు బయటపడతానంటే పట్టుకుంది నువ్వు, దేవుడు కాదు. పట్టుకుంది నువ్వు, అది దేవుడు అనుమతించలా, ఇంకోటి అనుమతించలా. దాన్ని పట్టుకున్న ఈ వ్యసనం ఇట్లా ఏదైనా నేను ఒక ఈ బుక్ పట్టుకున్నాను, దీన్ని పట్టుకొని ఇది నా దగ్గర నుంచి పోవాలి అని ఎంత ప్రార్థన చేస్తే, ఎంత ఉపవాసం వచ్చే, ఎంత కన్నీరు గారిస్తే, ఎంత రేతులు కనిపెట్టి ప్రార్థన చేస్తే ఉపయోగం ఉంది? ఇప్పుడు ఇది నా చేతిలో ఉన్నంతసేపు నా చేతిలో ఉంటుందా లేదా పక్కన వాళ్ళ చేతిలో ఉంటుందా? చెప్పాలా? నా చేతిలోనే ఉంటుందిగా. నీ దేహం నీలో ఉన్న బలహీనత ఏదైనా నువ్వు పట్టుకున్నంతసేపు నిన్ను ఏలుబడి చేస్తుంది. అది నువ్వు దానితో రాజీ పడ్డంత కాలం అది నిన్ను పరిపాలన చేస్తుంది. ఎప్పుడైతే ఇది నాకు వద్దు అనుకొని అట్లా వదిలేస్తావో, ఇప్పుడు నా చేతులు ఏమైనా ఉందా? ఏమీ లేదు. నన్ను ఒక తమ్ముడు అడిగాడు, మీరు మందిరానికి పోతారంట కదా, మందిరానికి పోయేవాళ్ళు సిగరెట్లు తాగరు కదా అని. ఏంటి? నేను అప్పుడు బాప్తిసం పొందల. కనపర్తి దగ్గర ఆర్సిఎం చర్చి ఉంది, ఆ చర్చి కాడికి పోయేవాడిని. నేను ఆదివారం పెద్ద భక్తుడు అనమాట. పొరపాటును కూడా సిగరెట్ ముట్టుకొని ఉపవాసంతో మధ్యాహ్నం ఆ కూటం అయిపోయిందాక ఉపవాసం ఉండి ఆడ అన్నం పెడితే తిని మందిరం లోపల పోతే ఆటోలో ఎదర బజార్డీలో ఆటోలో ముందు జేబులు ఉంటాయిగా, ఆ జేబుల్లో సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టి ఆడే పడేస్తా. మందిరం లోపల దేశపోయి బండిని ఆడ పడేసి మందిరం లోపల పోయి కూర్చుంటా ఉపవాసంతోనే. కూటం అయిపోద్ది, తింటా, ఆడ ఏదైనా పెడితే తింటా, ఎవరో ఒకళ్ళు అన్నదానం చేస్తుంటే తింటా. అయిపోయి బండి స్టార్ట్ చేసి గేటు దాటం ఆలస్యం, బ్యాగ్లో నుంచి ఆ సిగరెట్లు బయటికి తీస్తా, నగ్గిపెట్టి తీస్తా, ముట్టిస్తా, ఇక ఇంటికి వస్తా. ఇట్లా ఉండే నన్ను ఒక తమ్ముడు గమనించి, మందిరానికి పోతారంటగా మీరు సిగరెట్లు తాగరు, మందిరానికి పోయాడు సిగరెట్లు తాగరుగా అండు. ఆ మాట ఎలా ఉందంటే ఇట్ట పెట్టి మొఖాన్ని బాదినట్టు. అట్లా మా నాన్న డైరెక్ట్ కొట్టినట్టునే మొఖాన్ని పెట్టినట్టునే కొడితే డ్రైవింగ్ సరిగా వచ్చింది. నేను డ్రైవర్ని, జీపు డ్రైవర్ కంచెలో పోతే ఎట్లా నా కుమారుడు పోయేదని చెప్పి పెట్టి కొట్టిండు. ఇక ఆ దెబ్బతో సెట్ అయింది అనమాట స్టీరింగ్. ఈ అనుభవం మళ్ళీ తమ్ముడు అడిగిన మాటను బట్టి అంతే లాగిపెట్టి కొట్టినట్టు ఉంది. రాత్రి వేళ 10 ఒక ప్యాకెట్ సిగరెట్లు తీసుకొని పోయి, ప్యాకెట్ సిగరెట్లు 12 గంటలు అంటే 2 గంటలలోపు తాగేసి పీల్చి 12 గంటలకు బ్రష్ తీసుకొని ముఖం కడిగి తలస్నానం చేసి మోకాళ్ళ మీద నిలబడి బైబిల్ పట్టుకున్నా. నేను బ్రతికున్నంత కాలం ఇది నా జీవితంలోకి రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే అది నా చావు కావాలా. ఒకడికి చెబితే 2 ప్యాకెట్లు తాగేటప్పుడు 3 ప్యాకెట్లు అయినాయి, మానుకుంటున్నాను చెబితే. ఇంకొకటి చెప్పే నేను మానుకుంటున్నాను 3 ప్యాకెట్లు తాగేటప్పుడు మానుకుంటున్నా అంటే 5 ప్యాకెట్లు అయినాయి. రోజుకి 5 ప్యాకెట్లు సిగరెట్లు తాగుతాను నేను. ఇంకా అదొక్కటే పండగ తాగుబోతుంది. నేను ఫ్రెండ్స్ అంతా కలుస్తారు, పండగ తాగుబోతుంది. తాగిన మొత్తం కక్కుతా. ఒరే నాకు నిలబడద్దు, వద్దురా అయ్యా అని చెప్పి బచ్చలాడుతాను. అయినా సరే మొహమాటానికి ఏముంది, ఎప్పుడు ఒకసారి తాగడానికి ఏమని చెప్పని దేశపోయి మూతి పెట్టించేవాడు. వాళ్ళని మెప్పించడానికన్నా సరే తీసుకునేది కొద్దిగా గొప్ప తీసుకుంటే
తిన్నది మొత్తం అసలు లోపల ఉన్నది మొత్తం ఖాళీ అయిపోయేది. ఇది ఫ్రీ మోషన్ అయినోడికి కనుక కడుపు ఖాళీ అయినట్టు మొత్తంగా ఎక్కేవాడిని. నేను ఎక్కటం పక్కన నాతో పాటు కూర్చున్నవాడు కూడా చూచడు. ఇందుకేరా నేను తాగనన్నాను. ఏమో తెలీదు, ప్రభు కృపను బట్టి ఆ తాగుడు అనేది నా కడుపుకి నా దేహానికి ఇంపితం కాల, మొత్తంగా ఎక్కేవాడిని. అది మొదలుకొని నన్ను చూసినాడు ఎవడన్నా తాగటానికంటే దండం, తాగిన మొత్తం కక్కుతా, మీకు డబ్బులు దండగా, నన్ను నా మానాన్ని వదిలేయండి, మీరేదో తాగుతా ఉన్నారుగా తాగండి, తాగిన ముందుకు వస్తే మామూలుగా ఉండదు, మీకు మీ దారి ఏదో మీరు పోండి అని చెప్పని మెలకుండా వచ్చేవాడిని. అలాంటి ఉన్న జీవితాన్ని ప్రభుత్వం నేను నిబంధన చేసుకుంటే ఆ బంధకాల నుంచి నన్ను బయటపడేశాడు. 10 రోజులు చాలా కష్టమైంది నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి. టీ తాగుతానంటే సిగరెట్ వెలిగిస్తా, చేతిలో సిగరెట్ ఉంటుంది. టీ తాగైపోయిన తర్వాత సిగరెట్ కాలుస్తా. పావు గంటలో కూడా 2-3 సిగరెట్లు తాగుతా. అంత మెంటల్ టెన్షన్లో ఉండేవాడిని. అయినా ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి ఆ మెంటల్ టెన్షన్ అటన్నిటిలో నుంచి కూడా ప్రభువే నన్ను ఒడ్డున పడేశాడు. అందును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు నేనుగా ప్రయత్నం చేసింది లేదు, ఒక్కటే 10 రోజులు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడా. ఎవడో ఒకడు వచ్చి పక్కన నిలబడి టీ తాగాక సిగరెట్ వెలిగించు అనేవాడు అన్నట్టు మాటలు వినపడే నాకు. ఎమ్మడిని వెలిగించేవాడిని. మానుకున్న తర్వాత కూడా వచ్చి ఏంది ఇప్పుడు టీ తాగాక నెక్స్ట్ సిగరెట్ వెలిగించంటే ఒక్కపొడి నవ్వులేవాడిని, బిస్కెట్లు తినేవాడిని. అదేదో మానుకోవడానికి ఇదేదో కొత్త రోగం తెచ్చుకున్నట్టు ఉంది, అసలు ఏ వద్దని చెప్పని మొత్తం మానేసి దేవుని పాదాలు పట్టుకుంటే ఈరోజు ఇలాగా మీ ఎదుట ఒక సాక్షిగా ఉన్నాను. ఆమెన్. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఏదైనా బలహీనత వెంటాడుతుంటే నువ్వు వదిలిపెట్టాలా. దేవా నన్ను మార్చు, దేవుడు నన్ను మార్చుతాడా, దేవుడు నన్ను ఇట్లా మార్చేలాగా చెయ్యండి అని చెప్పండి. ఎవడు చేస్తాడు? బలవంతంగా. ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ అనుకో, పోలీస్ స్టేషన్ దాకా పోయింది తగాదా, పోలీస్ అయిన భర్తనికి హెచ్చరిక చేస్తాడు, రే అమ్మతో జాగ్రత్త కాపుని, అయ్యా చేస్తాను. ఆ మాట ఒప్పుకొని వచ్చి ఇంటికాడు వచ్చి ఏ రంగం పెడితే ఎవడు? ఇంటికాడికి వచ్చి ఆమె నన్ను బజారుకి ఈడుస్తావా, పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోతావా, నీ సంగతి ఉందో చూడని చెప్పని ఇట్టా అని చెప్పని కానీ నువ్వు ఏ రంగం వేసావు అనుకో, కాపురం కుదురు పడుతుందా? పోలీస్ ఆయన చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా కాపురం చేసుకొని గుట్టుగా బతకండి అని చెబుతుడు. కాపురం చేసుకోవాల్సింది మీరు. దాన్ని మళ్ళీ రచ్చ చేస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికే కదా. బలవంతంగా కాపురం ఎవడు చేయించలేడు. బలవంతంగా బడిదాకా దేశపోయినా చదువుడు చెప్పినా కానీ వాడు నేర్చుకోవాలిగా, వాడి బుర్రకెక్కాలా. నన్ను 10th క్లాస్ డిస్కంటిన్యూ అయిపోతే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దేశపోయి వేరే స్కూల్లో వేశారు. 4 రోజుల దాకా పొరపాటును కూడా స్కూల్కి పోలేను. నా మైండ్కి ఎక్కలది, నా వల్ల కాదు, నేను చదవనని చెప్పని ఇంటికి వచ్చేసా. దండగా నన్ను ఇక్కడ పెడతాం, ఆడదంతా కొత్త ప్రపంచం, కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పోయి ఆడ కూర్చొని చదవాలంటే 2 సంవత్సరాల తర్వాత చదవాలి, నా వల్ల కాదు, నేను చదవనని చెప్పని ఇంటికి వచ్చేసా. బలవంతంగా దేశంపై ఆడ చేర్చారు. ఉపయోగం ఉంది, 4 రోజులు ఆబ్సెంట్లే, ఒక క్లాసుకు కూడా అటెండ్ కాల. ఒకరోజు అట క్లాస్ రూమ్లో పోయి కూర్చొని అమ్మంటే అది నచ్చక ఇంటికి వచ్చేసి అంతే. బడిలోకైనా బలవంతంగా దేశపోయిన వాడు బుర్రకెక్కాల. అలాగనే భక్తి అయినా బలవంతంగా ఎక్కించడం వల్ల కాదు. నీ మనసు కుదుట పడితే నా బ్రతుకు బాగుపడాలి, నా జీవితం బాగుపడాలి, ఏంది నా ద్వారా భావితరాలు దీవించబడాలి, ఈ శాపము. ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, రక్షణ బాప్తీసు అనుభవంలోకి వచ్చి కూడా పొరపాటున తాగుడు, సిగరెట్, గంజ, ఈ రకరకాల భక్తి విగ్రహారాధన అనే దానికి వెళ్ళావంటే మాత్రం ఖచ్చితంగా దేవుని కోపాన్ని రుచి చూడాల్సి వస్తుంది. అది చూడకుండా నువ్వు జాగ్రత్త పడాలంటే ప్రభువా ఇంకెప్పుడు ఆ పని చేయనయ్యా, నన్ను క్షమించు అని ఒక్క మాట నువ్వు అడిగి దిద్దుకొని ఆయనలో నడవగలిగితే ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం ప్రభు పాదాలు పట్టుకొని. నా ప్రభువా నీకు నచ్చకుండా ఎక్కడైనా ఆయాసకరంగా నేను బ్రతుకుంటే క్షమించంటూ, నేను పొరపాట్లుంటే క్షమించమని అడుగుదాం. ప్రభు సెలవిచ్చిన మాట, జెరుబాబేలు ఇదిగో నీ ఎదుటున్నటువంటి ఆ గొప్ప పర్వతం అనే దాన్ని చదురు భూమిగా మార్చబడింది. అయితే ఇప్పుడు ఇక నువ్వు ప్రభువే తోడై ఉండి తన పని నీ ద్వారా జరిగిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. నీ మాటలు విన్న నాలో మాలో అందరిలో దేవా నీరుగట్టి అంటుగట్టి ఫలింపజేసి ఫలములు ఫలించేలా చేసి ఆ ఫలములు నీకు ఇంపుగాను అనేకులకు రుచిగాను ఆశీర్వాదకరంగా ఉండేలాగా చెయ్యి. అందుకై క్రీస్తు రక్తము, శిలువ రక్తము చేత మా హృదయంలో ఈ వాక్యమును విత్తనాలను భద్రపరచండి. నీ ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుచున్నాం. విన్న మాటలను బట్టి ఎంతమంది నీ బిడ్డలు అయా వారి బ్రతుకులను సరి చేసుకుంటున్నారు. అయా వారి బ్రతుకులు నీతో సరిచేయబడి దేవా చెప్పబడ్డ మాటలను బట్టి ఈ శుభవార్త అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ శుభవార్త విన్న ప్రతి ఒక్కరిలో అయ్యా ఇదిగోచ్చండి గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అన్ని విధాలు అన్ని విషయాల్లో మీరు తోడుని నడిపించమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం ప్రభా. ఇప్పటి వరకు ఒకవేళ ఎదురవుతున్న ప్రతి పరిస్థితిలో ఏ విషయంలో అయినా సరే అయా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించండి. తప్పుగా ఆలోచించి అర్థం చేసుకున్నట్టు క్షమించండి ప్రభా. ఇదిగో ఇది మొదలుకొని మా బ్రతుకులను కట్టుకోవటానికి అయ్యా ఇదిగో నేను సిద్ధంగా ఉన్నానని ఎంతమంది నీ బిడ్డలు తీర్మానం కలిగి ఉన్నారో ఆ బిడ్డల విషయంలో నువ్వు అనుకున్న గొప్ప కార్యం జరిగించండి. జెరుబ్బాబేలుగా పిలువబడ్డ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వారి హృదయంలో కలిగినటువంటి ఆ తపన ఇదిగో తండ్రి చెప్పబడ్డ ఈ 3 లక్షణాలు ఉంటాయని చెప్పాను. ఈ 3 లక్షణాల్లో వారు ఎదుర్కొంటున్న ప్రతి నష్టంలో కూడా అయ్యా ఇదిగో తండ్రి అడ్డుపడ్డ అపవాది అనే పర్వతాన్ని చదును భూమిగా చేసి దేవా ఇది కేవలం నీ శక్తి ద్వారా, నీ బలము ద్వారా, నీ ఆత్మ ద్వారానే అయ్యా ఇదిగో తండ్రి శక్తి చేతనేను బలము చేతనే కాక నా ఆత్మ ద్వారానే ఇది జరిగినట్లుగా నీ ఆత్మ ద్వారానే ఇది జరిగించి చదును భూమిగా మార్చి మార్గం సరళపరిచి కృప కలుగు చేసి 2 రెట్లు మేలు అనుభవించేలా చేసి గొప్ప ఆశీర్వాదాలు దేవా నీ కృప చేత నాకు మాకు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా విన్న ఏ మాట వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరిచి నీ గొప్ప కార్యాలు జరిగించు నువ్వు మాత్రం మహిమ పొందమని నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడు ప్రభా నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో శాశ్వతం వాడినాడు ప్రభాని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు నిద్ర దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళలు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలు చూసి సమస్త మంచి యేసునామముని మహాపునరుద్ధాన శక్తిగా త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చుతండి. యేసునామములో త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులయ్యా. ముఖాముఖిగా కానీ ఫోన్ల ద్వారా కానీ వాట్సాప్లో కానీ ఏ రీతిగానే మా కోసం ప్రార్థించమన్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో ఇదిగో ప్రభు నీ పాద సన్నిధిలోని మా కోసం ప్రార్థించమని ప్రార్థిస్తున్న బిడ్డలందరి అవసరత అక్కరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. దేవా 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 కనికరించమని మా కోసం నా కోసం పరిచర్య కోసం అయా ఇలా వాక్యం వీడియో ద్వారా విని సోషల్ మీడియాలో అయ్యా బలపడి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి, బలపరచండి, అభిషేకించండి. నీ సేవలో గొప్పగా యేసు నామములో వారు వాడబడుదురుగాక. అయ్యా ముందున్న ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ నీ కృప ద్వారా జయకరంగా జరిగించమని దేవా ఎన్నో అవసరతలు అన్ని విషయాల్లో కృప చూపి సహాయం చేయమని సెమీ క్రిస్మస్ విషయాల్లో కూడా ఆన్లైన్ ప్రార్థన విషయాల్లో కానీ సంఘ క్రమాల విషయాల్లో కూడా మీరు చూడండి. సమస్తం నువ్వు అనుకున్నట్లుగా అలాగనే అయ్యా నూతన సంవత్సరం రాబోతోంది. నూతనమైన వాగ్దానాలు పరిచర్యకు సంఘ బిడ్డల కుటుంబ సభ్యుల కుటుంబానికి దయచేయమని అలాగనే అయ్యా జనవరి 1వ తారీఖున అయా వార్షికోత్సవ కూటమి ఉంటుంది. అది నీ కృప ద్వారా అయ్యా నువ్వు అనుకున్న రీతికి యేసు నామములో జరుగునుగాక. దేవా సహాయం చేయమని 2021వ సంవత్సరం జనవరి 1వ తారీఖునే ప్రభువా పరిచర్య ప్రారంభించడానికి కృపనిచ్చావు. మరి ఇదిగో తండ్రి 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖున అయా సాయంకాల వేళ వార్షికోత్సవ కూటమి నిశ్చిత్తమైతే ఘనముగా జరిగించమని దేవా క్రిస్మస్ ఆరాధనలు కూడా ఘనంగా జరిగించు. అయా దేవా నూతన సంవత్సర ఆరాధనలు కూడా ఘనంగా జరిగించు. అన్ని విషయాలు అన్ని విధాలు కృప తోడు చేసి నీవే తోడే ఉండి నడిపించి సమస్త కార్యాలు ఘనముగా జరిగించి గొప్ప విజయాన్ని మాకు అందించి నువ్వు మాత్రమే మహిమ పొందమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య 2 తిమోతి 1:12 ప్రకారం
ఆ గడి వరకు కాపాడగల సమర్థుని సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్న ప్రతి ఒక్కరిని కృపాస్తాలకు సంఘ బిడ్డలు కూడా అప్పచెప్తా లేఖనం ప్రకారం దీవించి ఆశీర్వదించి యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని దేవా నిన్ను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన దైవచిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్నా, అలాగే నీకు ముందు ఏకీపించబోతున్నా, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు సంఘ బిడ్డలకు నిత్యత్వము చేరు పర్యంతం వస్తుంది. ఆ కాలము చూడై ఉండి ప్రభు సెలవిచ్చినట్లుగా ఆ జెరుబ్బాబెలు ద్వారా జయించిన పరిచర్య మనందరి ద్వారా జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. అలాగూ జరిగించిన దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే ప్రవేశు రక్తమునకేచే ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు, వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ పరిచర్లకు సమస్తానికి తోడై ఉండి నడిపించి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్.